జిల్లా తాళరేవు మండలం ఇంజిరంలో కాకినాడ రైస్ మిల్లర్ల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఆకెల నాగేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట నాగేశ్వరరావు, కుప్పిశెట్టి శ్రీనివాస్, ఉప్పంగుల శెట్టి బలిజ సంఘం సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెల్లిపోయిన రాజు, మాజీ సర్పంచ్ మట్టపర్తి శ్రీనివాస్, పంపన శ్రీనివాస్, మట్టపర్తి కృష్ణంరాజు, రెడ్డి శ్రీనివాస్, విత్తనాల వాడపల్లి, పుట్టపర్తి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం ఇంజిరంలో కాకినాడ రైస్ మిల్లర్ల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఆకెల నాగేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట నాగేశ్వరరావు, కుప్పిశెట్టి శ్రీనివాస్, ఉప్పంగుల శెట్టి బలిజ సంఘం సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెల్లిపోయిన రాజు, మాజీ సర్పంచ్ మట్టపర్తి శ్రీనివాస్, పంపన శ్రీనివాస్, మట్టపర్తి కృష్ణంరాజు, రెడ్డి శ్రీనివాస్, విత్తనాల వాడపల్లి, పుట్టపర్తి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వచ్చారు పాపం. ఈరోజు ఆకెల నాగేశ్వరరావు అంటే మనకందరికీ తెలిసిన పరిచయమైన ఆయన ఒక మంచి వ్యాపారస్తులైన, మంచి పేరున్న వ్యక్తి అయినా, మా నాన్నగారి టైం నుంచి కూడా మంచి బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా మంచి ఉన్నత స్థాయిలో ఇందులో ఉన్నారు. ఆ విధంగా తెలుసు మనకి. అందుకు వేరే ఈ ఏదైనా చిన్న చిన్న సహాయం చేయాలన్నా ముందు అప్పుడు చూసేవాడిని నేను. ఈ రకంగా నేను టీడీ పార్టీ ఈయన మాకు పరిచయం. సో అంటే ఈయనకి గుర్తింపుగా ఈరోజు నేను టీడీ పార్టీ గుర్తించింది రైస్ అసోసియేషన్ జాయింట్ డైరెక్టర్గా పదవడం జరిగింది, జాయింట్ సెక్రటరీగా పదవడం జరిగింది. సో ఆ ఆనందమే ఈయనతో పంచుకోవడానికి ఈరోజు మేము మా సంఘంలో కొంతమంది వచ్చి మాకు తెలిసి చేస్తాం మామూలుగా అనేది. ఇంకా తర్వాత ఇంకా గుర్తింపు వచ్చి కథ ద్వారా చేయొచ్చు. మాకు తెలిసి ఎన్నో వచ్చి మేము చేయడం జరిగింది. ఈ ఆనందాన్ని ఆ రంగంలో పంచుకుందాం. ఈ సందర్భంగా మా పుల్లే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు శ్రీ చేపరాజని మా గురించి మాట్లాడుతూ కాకినాడ ఏరియా జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు నాకు రైస్ మిల్ అసోసియేషన్లోని. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎంత పెద్ద మొత్తంలో మీరు అందరూ వచ్చి అభినందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఎప్పుడు మీరు మా మనుషులు, మీ వెనకాల నేనుంటారు, నా వెనకాల మీరు ఈ బంధం ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మరి పంపన శ్రీనివాస్ గారికి, అలాగే మరి కుప్పిశెట్టి శ్రీనివాస్ గారికి, మరి మాజీ సర్పంచ్ మట్టపర్తి శ్రీనివాస్ గారికి, మరి ఉప్పంగుల శెట్టి బలిజ సంఘం వారికి, పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ఆకెల నాగేశ్వరరావు గారికి కాకినాడ రైస్ మిల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా మరి ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఆకెల నాగేశ్వరరావు గారికి పదవి ఇవ్వడం అంటే ఒక నిజాయితీకి పదవి ఇచ్చినట్టే. ఎందుకంటే ఆయన చాలా నిజాయితీగా ఉంటారు. ఆయన ఏదన్నా పార్టీ కావచ్చు లేదా ప్రజలు కావచ్చు చేసుకుంటూ పోవడమే తప్ప ఏ రోజు కూడా ప్రతిఫలాన్ని ఆశించినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి ఈ పదవి రావడం వల్ల చాలా మందికి న్యాయం జరుగుతుంది. అలాగే దానికి ఈ రోజు ఉన్న సంతోషం డబుల్ అనమాట. ఎందుకంటే నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ సర్పంచ్ ఆకెల సుబ్బారావు గారితో కూడా నేను పనిచేశాను. అలాగే ఆయన సోదరుడైనటువంటి మరి నాగేశ్వరరావు గారి వాళ్ళకు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అలాగే మరి నాగేశ్వరరావు గారి గురించి ఆయన గురించి చెప్పాలంటే కుల మతాలకు అతీతంగా ఎవరైతే ప్రజలకు కానీ అలాగే పార్టీకి కానీ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఆయన అభినందిస్తారో, వారికి చాలా సపోర్ట్గా నిలబడతారు. ఆయన లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనే టైప్ కాకుండా ఎవరు ముందుకెళ్తారో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. నేను 2019 ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పటికీ కొంతమంది నేను తెలియదు, కానీ నేను 2024 చాలా యాక్టివ్గా పనిచేశాను. నేను పని మొదలుపెట్టిన వెంటనే
నాకు ఫోన్ చేసి ఆయన స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా అభినందించి దానికి ఎంకరేజ్ చేశారు. పార్టీకి ఇంకా ఎక్కువ కృషి చేసే విధంగా నాకు సపోర్ట్ ఇచ్చారు ఆయన. మరి ఆయన మా పక్క పంచాయతీ అయినటువంటి ఇంజనీరింగ్ కావడం కూడా మాకు ఆయనకి మరి మా పక్క గ్రామమైనటువంటి ఇంజనీర్ గ్రామస్తుడికి ఈ యొక్క జిల్లా స్థాయి పదవి రావడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన పార్టీ కోసం ఆయన పాత్ర మొన్న 2019 ఎలక్షన్లో ఆయన పాత్ర ఉంది. ఆయనకి ముఖ్యంగా ఆయన వాయిస్కి ఆయన ఏదైతే మరి ప్రసంగిస్తారో దానికి నేను ఆయనకి ఫ్యాన్ని. ఆయన చాలా బాగా మాట్లాడతారు, చాలా సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడలే ఏం మాట్లాడతారో అనుకుంటాం మనం. కానీ ఆయన మాటలు మాట్లాడేటంటే ఖచ్చితంగా అది వైరల్ అయిపోతాయి. కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మన వాళ్ళు ఎప్పటికైనా ఒప్పందం పేషెంట్ సపోర్ట్ కాకినాడ జిల్లా తాళరేవ మండలం నీలపల్లి ముంపు గ్రామాలను పరిశీలించిన దాట్ల బుచ్చిబాబుకు నీలపల్లి మహిళలు గత కొన్ని సంవత్సరాలుగా